Hi guys, welcome to Python Life YouTube channel. ఈ రోజు మనం మెథడ్స్ గురించి నేర్చుకుందాం. సో మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ బోత్ ఆర్ సిమిలర్. మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ బ్లాక్ ఆఫ్ కోడ్ అన్నమాట. అందులో మనం సర్టెన్ యాక్షన్స్ ని పర్ఫామ్ చేస్తాం. కొంచెం ఇన్పుట్ ఇస్తే అది ఆ ఇన్పుట్ మీద యాక్షన్ ని పర్ఫామ్ చేసి మనకి అవుట్పుట్ ని ఇస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మెథడ్. మెథడ్స్ ఆర్ టూ టైప్, ప్రీడిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్ ఆల్రెడీ నేర్చుకున్నాం. దాని సింటాక్స్ కూడా తెలుసు. రిటర్న్ టైప్ అని ఇచ్చి మెథడ్ నేమ్ ఇచ్చి టైప్ అండ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. అలా మనం n నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు, n నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఇవ్వచ్చు ఒక మెథడ్లో. దాని తర్వాత ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల మనం మెథడ్ బాడీ ఉంటుంది. అంటే మనం ఏ యాక్షన్ అయితే పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో యాక్షన్ ఆ టాస్క్ని మనం రాస్తాం. సో యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయి, యూజ్ చేయొచ్చు మనం మెథడ్లో. పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్, డిఫాల్ట్ ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయి. దెన్ ఇంట్ అనేది ఒకవేళ రిటర్న్ టైప్ అంటే మనకి వాల్యూని రిటర్న్ చేయాలా లేదా అన్నది చెప్తుంది. ఒక మెథడ్ మనకి వాల్యూని రిటర్న్ చేయాలా లేదా అన్నది చెప్పడానికి మనం రిటర్న్ టైప్స్ని యూజ్ చేస్తాం. ఇంట్, స్ట్రింగ్, డబుల్, ఫ్లోట్ ఇవన్నీ మనకి వాల్యూని రిటర్న్ చేస్తుంది. వెరాజ్ వాయిడ్ అనేది కూడా ఒక రిటర్న్ టైపే, బట్ మనకి అది ఏ వాల్యూని రిటర్న్ చేయదు. మ్యాక్స్ అనేది ఇక్కడ మెథడ్ నేమ్, దాని తర్వాత ఇది పారామీటర్ లిస్ట్. సో నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెన్షియేట్ చేయాలంటే మనం దాన్ని ఈచ్ పారామీటర్ని కామాతో సపరేట్ చేయాలి. యూనిక్నెస్ ఆఫ్ పారామీటర్స్, మెథడ్స్లో ఇచ్చిన పారామీటర్స్ అది యూనిక్గా ఉందా లేదా, ఒకదాని నుండి ఇంకొక దాని నుండి డిఫరెంట్గా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే నంబర్ ఆఫ్ పారామీటర్స్ బట్టి. ఫస్ట్ చాలు ఇంట్ ప్రింట్. ఇక్కడ ఇంట్ ఎక్స్ స్ట్రింగ్ వై అని ఉంది, ఇక్కడ స్ట్రింగ్ వై ఇంట్ ఎక్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఆర్డర్ డిఫరెంట్ ఉంది. ఫస్ట్ ఇంట్ ఇచ్చాను, తర్వాత స్ట్రింగ్ ఇచ్చాను. ఓకే, ఇంట్ ఎక్స్ స్ట్రింగ్ వై. ఇక్కడ చూసుకుంటే స్ట్రింగ్ వై ఇంట్ ఎక్స్. సో ఇక్కడ నేను ఆర్డర్ ఆఫ్ పారామీటర్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఈ రెండు మెథడ్స్ డిఫరెంట్ అవుతుంది. వేరే సపోజ్ నేను ఇక్కడ ఇంట్ ఎక్స్ స్ట్రింగ్ వై అని ఇచ్చి ఇక్కడ ఇంకొకటి ఇచ్చాను ఇంట్ జెడ్ అని ఇచ్చాను, అండ్ ఇక్కడ స్ట్రింగ్ వై ఇంట్ ఎక్స్ అని ఉంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అప్పుడు ఎన్ని ఉంటాయి? 3 ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ 2 ఉన్నాయి. సో యూనిక్నెస్ ఆఫ్ పారామీటర్ యూనిక్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో అండ్ ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ ఏంటో ఉన్న దాన్ని బట్టి యూనిక్నెస్ తెలుస్తుంది. సో మెథడ్స్ అనేది ఎందుకు యూజ్ చేయాలి అసలు? సో కోడ్ రీయూజబిలిటీ కోసం మనం మెథడ్స్ని యూజ్ చేయాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్లిప్స్లో చూద్దాం. నాకు 5 టేబుల్ని ప్రింట్ చేయాలనుకున్నాను. సో ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇనిషియలైజ్ చేస్తాను వాల్యూని. దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఇంటూ 1 అంటే ఇది ఇక్కడ 5 కదా, సో 5 ఇంటూ 1 అని ప్రింట్ చేస్తుంది. 5 ఇంటూ 1 అనేది 5 అవుతుంది. అలా 5 ఇంటూ 2, 5 ఇంటూ 3, 5 ఇంటూ 4, ఇక్కడ నేను 2, ఇక్కడ నేను 3, ఓకే 3. సో అలా 5 ఇంటూ 10 టైమ్స్ అన్నప్పుడు నా లెంత్ ఆఫ్ ది కోడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇంత కోడ్ని నేను ఆ కోడ్లో చిన్న మిస్టేక్, నేను సపోజ్ మల్టిప్లికేషన్ బదులు డివిజను బై మిస్టేక్గా చూడకుండా మైనస్ ఇచ్చాను అనుకో, నాకు అప్పుడు అవుట్పుట్ రాంగ్ వస్తుంది. అది నాకు కూడా తెలియదు. ఇంత లెంతీ కోడ్లో నేను ఒక ఎర్రర్ని కనుక్కోవడం అంటే కష్టం, అది కూడా ఎస్పెషల్లీ లాజికల్ ఎర్రర్స్. సో దానికోసం మనం మెథడ్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఇంత కోడ్ యొక్క లెంత్ని రెడ్యూస్ చేయడానికి, సేమ్ కోడ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయడానికి మనం మెథడ్స్ యూజ్ చేస్తాం. ఫర్ లూప్ ఇస్తాను. ఫర్ then I less than or equal to 10, I plus plus. ఓకే, లోపల నేను ఏం పర్ఫామ్ చేయాలి? మనం మెథడ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మెథడ్ని కాల్ చేయాలి బేసికలీ. సో ఫస్ట్ ఒక మెథడ్ రాసుకుందాం. ఇంట్ మెథడ్ నేమ్ ఏంటి? మల్టిపుల్ అని ఇస్తాం. మల్టిపుల్ A 5 into A, right? 5 into ఈ వాల్యూని నేను ప్రింట్ చేయాలి, రైట్? సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println
ఓకే 5 ఇంటూ ఏ అనేది ప్రింట్ చేయాలి. సో సిన్స్ ఇంట్ అనేది రిటర్న్ టైప్ మనకి రిటర్న్ టైప్ కదా, సో మనకి రిటర్న్ వాల్యూ చేయాలి. సో రిటర్న్ ఏంటి 5 ఇంటూ ఏ, రిటర్న్ 5 ఇంటూ ఏ సెమికోలన్. నా ఇప్పుడు ఇంట్ ఏ అనే పారామీటర్ ఇచ్చాం కాబట్టి ఈ పారామీటర్లో మనం వాల్యూ పాస్ చేయాలి. సో వాల్యూ పాస్ చేయాలి అంటే మెథడ్ని ఫస్ట్ కాల్ చేయాలి. మల్టిపుల్ మెథడ్ నేమ్ ఏంటి, మల్టిపుల్ ఆఫ్. సో దీన్ని స్టాటిక్ అని తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఒకవేళ స్టాటిక్ తీసుకుంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే స్టాటిక్ మెథడ్ నుండి నేను స్టాటిక్ని కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, మెయిన్ మెథడ్ నుండి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్లో ఫర్ లూప్ ఉంది. ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1. 1 ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్ టు 10, ట్రూ, కండిషన్ సాటిస్ఫై అయింది, 1 ప్లస్ చేసింది. సో i మల్టిపుల్ ఐలో 1ని స్టోర్ చేసింది. సో మల్టిపుల్ ఆఫ్ i మల్టిపుల్ మెథడ్ ఏదని చెక్ చేసి మల్టిపుల్ మెథడ్కి వెళ్తుంది. i వాల్యూ ఏంటి 1. సో 1ని ఇందులో స్టోర్ చేస్తుంది, దీనికి పాస్ చేస్తుంది. పాస్ చేసి 5 ఇంటూ 1 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 5 ఇంటూ 1 ఎంత 5. సో 5 ఇంటూ ఏ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది, ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఈ ఫర్ లూప్ కంటిన్యూ అవుతుంటుంది టిల్ ద కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ ఫర్ లూప్ వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 5 టేబుల్ ప్రింట్ అవ్వాలి. See, 5 1s are 5 2s are 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. సో ఇప్పుడు అడ్వాంటేజ్ ఆఫ్ మెథడ్లో మనం ఫస్ట్ ఏదేమనుకున్నాం, కోడ్ రీయూజబిలిటీ. ఎందుకంటే ఇక్కడ సేమ్ మెథడ్ని మనం 10 టైమ్స్ కాల్ చేస్తున్నాం, అంటే ఒకటే కోడ్ని మనం రీయూజ్ చేస్తున్నాం, మళ్ళీ రీయూజ్ చేస్తున్నాం కాబట్టి మెథడ్స్ అడ్వాంటేజ్ ఏంటి, కోడ్ రీయూజబిలిటీ. ఒక కోడ్ని మనం రీయూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కోడ్ రీయూజబిలిటీ అంటారు. సెకండ్ థింగ్, రీడబుల్ అండ్ ఈజియర్. సో ఇందాక మనం 5 టేబుల్ని 5 1s 5 2s అని 10 టైమ్స్ రాసాం కదా, దాన్ని దీంతో కంపేర్ చేస్తే దీని లెంత్ చాలా షార్ట్గా ఉంది. సో ఎప్పుడైతే కోడ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుందో మనకి చదవడానికి ఈజీగా అర్థమవుతుంది, అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఫంక్షన్ ఏమవుతుంది అనేది, అసలు ఏం పర్ఫామ్ చేయాలి అనుకుంటుంది అన్నది మనకి అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మెథడ్స్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ, రీడబుల్ అండ్ ఈజీ. నౌ మెథడ్స్ అనేవి 2 టైప్స్, ఇన్స్టాన్స్ మెథడ్ ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్ అంటారు. నెక్స్ట్ స్టాటిక్ మెథడ్. ఇన్స్టాన్స్ మెథడ్ అంటే సేమ్ యాజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ లాగానే యూజ్డ్ టు ఇంప్లిమెంట్ బిహేవియర్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. సింటాక్స్ void print method body flower braces open close. Static method lo implements the behavior of the class. Static void print method body close the flower braces. So instance method ఏం చేస్తుందంటే ఈచ్ ఇన్స్టాన్స్ అంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఆబ్జెక్ట్ OB ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ అని కన్స్ట్రక్టర్ కాల్ చేసినప్పుడు ఈచ్ ఇన్స్టాన్స్కి మెథడ్ని డిక్లేర్ చేయొచ్చు. ఇన్స్టాన్స్ మెథడ్ అంటే ఆబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటుంది, వేరే స్టాటిక్ అనేది మొత్తం క్లాస్ బిహేవియర్ని చెప్తుంది, క్లాస్ బిహేవియర్ని డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా ఒక ఎగ్జాంపుల్ చూసాం, బైక్లో స్టాటిక్ వాయిడ్ బ్రేకింగ్ అని ఉంది. ఇది స్టాటిక్ మెథడ్, ఇది క్లాస్ బిహేవియర్ని ఇప్పుడే చదువుకున్నాం. స్టాటిక్ మెథడ్ ఇంప్లిమెంట్స్ ద బిహేవియర్ ఆఫ్ ద క్లాస్ హోల్ బిహేవియర్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని బైక్ హాల్ట్స్ వెన్ బ్రేక్స్ అప్లైడ్. సో నువ్వు ఏ బైక్ అయినా బ్రేక్స్ వేసినప్పుడు ఆబ్వియస్లీ బైక్ అనేది హాల్ట్ పొజిషన్కి రావాలి, అంటే స్టాప్ అవ్వాలి. దట్ ఈస్ స్టాటిక్. అంటే హోల్ క్లాస్లో హోల్ బైక్ క్లాస్కి ఒకటే మెథడ్ అప్లికేబుల్ అవుతుంది, అంటే హోల్ క్లాస్ బిహేవియర్ చెప్తుంది కాబట్టి అది దాన్ని స్టాటిక్ అంటారు, స్టాటిక్ మెథడ్స్ అంటారు. వెరాస్ వాయిడ్ మైలేజ్ చూసుకుంటే ఇది ఇన్స్టాన్స్ అంటారు, ఇన్స్టాన్స్ మెథడ్ ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్ అంటారు. ఇప్పుడు ఈచ్ బైక్ అన్ని బైక్స్ అనేది డిఫరెంట్ మైలేజ్ని ఇస్తుంది. సో అందుకనే మనం ఇక్కడ ఇన్స్టాన్స్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుందో బిహేవియర్, అప్పుడు మనం ఇన్స్టాన్స్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఒకవేళ సేమ్ హోల్ క్లాస్కి ఒకటే బిహేవియర్ ఫాలో అవుతుంది అన్నప్పుడు మనం స్టాటిక్ మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఒక స్టాటిక్ మెథడ్ని ఎలా కాల్ చేయాలి,
ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని ఎలా కాల్ చేయాలో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. int I then int s void method name min. Okay, int a comma int b. If a is greater than b అయితే system dot out dot println a కదా, so plus a is max. Plus operator use చేయాలి, else paste b is max. Okay, now I have to call this method. సో ఇది నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి నాన్ స్టాటిక్ మెథడ్ని ఎప్పుడైనా యాక్సెస్ చేయాలి అంటే నాన్ స్టాటిక్ మెంబర్స్ ఏవైనా నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అయినా నాన్ స్టాటిక్ మెథడ్స్ అయినా ఎప్పుడైనా యాక్సెస్ చేయాలంటే నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో క్లాస్ నేమ్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కాబట్టి క్లాస్ నేమ్ ఇస్ min max, m1 is equal to new min max. Okay, now m1 dot min. Okay, now minimum లోనే 2 వాల్యూస్, ఇక్కడ 2 పారామీటర్స్ ఇచ్చాను కదా, సో 2 పారామీటర్స్ నేను పాస్ చేయాలి. సో ఐ విల్ టేక్ a comma c comma d. c comma d ని నేను ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి స్కానర్ sc is equal to new scanner system dot in. Okay, so scanner class ni use cheyalante I have to use the util package. Import space java dot util dot scanner class semicolon. Okay, now c ni నేను రీడ్ చేయాలి. సో c is equal to వాల్యూని కూడా రీడ్ చేస్తాం. ఓకే, నా యా సో దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే వెయిట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఎంటర్ టు నంబర్. ఓకే, సో ఫస్ట్ నాకు ఎంటర్ టు నంబర్ అనేది అడగాలి. Enter two numbers 80 and 65. So 80 is the max. వచ్చింది కదా. సో హౌ టు కాల్ అన్ ఇన్స్టాన్స్ మెథడ్. ఇన్స్టాన్స్ మెథడ్ని ఎలా కాల్ చేయాలి? యూజింగ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఇన్స్టాన్స్ మెథడ్ని కాల్ చేయాలి. సపోజ్ నేను స్టాటిక్ మెథడ్ ఇన్స్టాన్స్ మెథడ్ కాకుండా స్టాటిక్ మెథడ్ తీసుకుంటాను. సో వైట్ ప్లేస్లో స్టాటిక్ s is small static void main the same. సో స్టాటిక్ని కాల్ చేయాలంటే నాకు ఆబ్జెక్ట్ అవసరం లేదు, వితౌట్ ఆబ్జెక్ట్ కూడా నేను కాల్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు m1 రిమూవ్ చేసేస్తే నాకు స్టిల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటర్ టూ నంబర్స్ 56 23. సో 56 ఇస్ మ్యాక్స్. సో ఇలా ఇన్స్టాన్స్ మెథడ్ని ఆబ్జెక్ట్ యూస్ చేసి కాల్ చేయాలి, అండ్ స్టాటిక్ మెథడ్స్ని వితౌట్ ఆబ్జెక్ట్స్ యూస్ చేసినా మనం కాల్ చేయొచ్చు, విత్ ఆబ్జెక్ట్స్ యూస్ చేసి కూడా మనం కాల్ చేయొచ్చు, క్లాస్ నేమ్ యూస్ చేసి కూడా కాల్ చేయొచ్చు. సో క్లాస్ నేమ్ ఏంటి? min max డాట్, ఇలా కూడా కాల్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ యూస్ చేసి కూడా కాల్ చేయొచ్చు, ఏ ఆబ్జెక్ట్స్ లేకుండా కూడా కాల్ చేయొచ్చు. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్. సో ఆర్గ్యుమెంట్స్ చూసుకుంటే దీన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు,
దీన్ని పారామీటర్స్ అంటారు. ఓకే, పారామీటర్స్. సో మనం ఫంక్షన్లో ఏ వాల్యూస్ అయితే డిఫైన్ చేస్తామో దాన్ని పారామీటర్స్ అని అంటారు. వాల్యూస్ ఏవైతే మనం ఫంక్షన్కి పాస్ చేస్తామో దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో ఇక్కడ మనం సి అండ్ డి వాల్యూస్ని, సి వాల్యూ మనం ఏమి ఇచ్చాం 56 రైట్, 56 ఇచ్చాం అండ్ 23 ఇచ్చాం. సో 56 అండ్ 23ని మనం బేసికలీ ఈ ఫంక్షన్లోకి వెళ్ళి పాస్ చేస్తాం. 56 ఏలో అండ్ 23 బిలో పాస్ చేస్తున్నాం. సో పాస్ చేసుకున్న వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఏ వాల్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటాయో దాన్ని పారామీటర్స్. ఇంకో టర్మ్ దీన్ని ఏమని యూజ్ చేయొచ్చు అంటే యాక్చువల్ పారామీటర్స్. యాక్చువల్ పారామీటర్స్, దీన్ని యాక్చువల్ పారామీటర్స్ అంటారు అండ్ దీన్ని ఫార్మల్ పారామీటర్స్ అంటారు. దీన్ని ఫార్మల్ పారామీటర్స్ అంటారు. సో వాల్యూస్ ఇక్కడ ఏవైతే మనం ఇస్తున్నామో, ఒకవేళ ఈ వాల్యూస్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మనం ఇక్కడ పాస్ చేస్తున్నప్పుడు, ఇక్కడ సపోజ్ నేను వాల్యూని చేంజ్ చేసినా నాకు ఈ యాక్చువల్ వాల్యూస్లో ఏం డిఫరెంట్ అవ్వదు. అందుకని దీన్ని యాక్చువల్ పారామీటర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిలో ఇచ్చాను. సపోజ్ నేను ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 అని ఇచ్చాను. ఓకే, నా కొంచెం C is equal to 20, D is equal to 30 semicolon. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 30 ఈజ్ మ్యాక్సిమం అని ఉంది. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ 30 ఇచ్చాను కదా, నేను ఇక్కడ 50 ఇస్తాను. ఎగ్జిక్యూట్, 50 ఈజ్ మ్యాక్సిమం వచ్చింది రైట్. బేసికల్ ఇక్కడ సి వాల్యూని, ఇక్కడ సి వాల్యూ 20, డి వాల్యూ 30. సో సి వాల్యూ 20 ఏలో ఏకి పాస్ చేసింది అండ్ 30 అనేది బికి పాస్ చేసింది రైట్. ఇప్పుడు ఏ వాల్యూ నేను 50 అని ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత 50 అండ్ 30లో కంపారిజన్ చేస్తుంది. సో 50 ఈజ్ మ్యాక్స్ కాబట్టి 50 అని ప్రింట్ అయింది. సో ఏలో చేంజ్ అయింది కాబట్టి బేసికల్ ఏమనుకుంటారంటే సిలో కూడా చేంజ్ అవుతుందని కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే సి అనే వాల్యూ ఏకి పాస్ చేసింది కాబట్టి ఏలో ఏ చేంజ్ అయితే జరుగుతుందో సికి కూడా చేంజెస్ జరుగుతుందని అనుకుంటారు. బట్ ఇఫ్ యూ ప్రింట్ సి వాల్యూ, మనకి సి వాల్యూ 20 అనే వస్తుంది, 20 అని వచ్చింది. సో ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్లో, ఈ మెథడ్లో మనం ఏదైతే చేంజెస్ చేసినా దీనికి ఏం ఎఫెక్ట్ అవ్వదు. అందుకని దీన్ని యాక్చువల్ పారామీటర్స్ అంటారు. సో ఈ వాల్యూని, యాక్చువల్ వాల్యూస్ని ఇక్కడ సెండ్ చేసిన కాబట్టి దీని యాక్చువల్ పారామీటర్స్, దీన్ని ఫార్మల్ పారామీటర్స్ అని అంటారు. థ్యాంక్ యూ.